ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దీంట్లో ఏమిచ్చాడంటే, నైట్ మేర్ అబే వాజ్ యాన్ ఇంగ్లీష్ నావెల్ రిటన్ బై అన్నాడండి. సో మీరు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఎప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ నావలిస్టుల గురించి, ఓకేనా, ఒక క్వశ్చన్ డ్రామటిస్టులు డ్రామటిస్టులు ఒక క్వశ్చన్ ఎస్ఏఎస్ గురించి, ఎస్ఏయిస్టులు ఆర్ స్టోరీ రైటర్స్, ఇంకొక క్వశ్చన్ పోయట్రీ నుంచి, ఓకేనా, పోయట్స్. ఈ నాలుగిటి నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో కాబట్టి మీరు ప్రతిరోజు ఈ డ్రామాస్ గురించి, నావలిస్టుల గురించి, ఎస్ఏయిస్టుల గురించి, స్టోరీ రైటర్స్ గురించి, పోయట్స్ గురించి రోజుకు ఒక 5 గురించో, 10 మంది గురించో ప్రతిరోజు చదువుకోండి. సరేనా? ప్రతిరోజు మార్నింగ్ ఇదే పని చేయండి మీరు. ఏదైనా కోడ్ పెట్టుకుంటారా లేదా చదువుతారా మీ ఇష్టం. మన క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు డైలీ ఈ పని చేస్తూ ఉండండి. ఓకేనా? సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. 2 మార్క్స్ అండి ఇది. ఆప్షన్స్‌ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకని ఎలిమినేట్ చేయొచ్చంటే, వాడు ఒకసారి వే ఆఫ్ క్వెషన్ ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఇచ్చాడు. 'నైట్ బేర్ అవే' అనేది ఒక నావెల్ కదండీ అడుగుతుంది. ఇందులో ఎడ్గర్ అలెన్ పో అనే ఈయన పోయెమ్స్ రాసే పోయెట్ అండి. యాక్చువల్‌గా మీరు పోయేట సార్. పోయెట్రీలో గనక ఇతన్ని చదివున్నాడనుకోండి, ఇక్కడ చూడగానే అతను రాసిన వర్క్ ఏంటో మీకు అసలు ఐడియా లేకపోయినా, 'రాబెమ్' అనే పోయెమ్ ఆయన రాసాడు. అసలు ఈ పోయెమ్ మీకు ఐడియా లేకపోయినా, ఈయన పోయెట్ కదా! ఇక్కడ అడుగుతుందేమో నావెల్ గదా! సో, కాబట్టి మీరు ఈయన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇలా ప్రతి క్వెషన్‌లో 1 లేదా 2 ఆప్షన్స్‌ని మీరు అది పోయమా, నావెలా, లేకపోతే స్టోరీయా అనే మినిమమ్ అవగాహన ఉంటే ఎలిమినేట్ చేసేయొచ్చండి. సో, ఇలా చాలా క్వెషన్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా? మిగతా వీళ్ళిద్దరు రెండున్నాయి సార్ ఈయన పోయంలు సేమ్. చెప్పండి. అంటే రెండున్నాయి. ఒకటి ఇది ఒకటి రావేం ఒకటి, ఆ! ఇంకొకటి చెప్తా సార్. ఓకే. చూడండి. మీరు పెట్టిన దాంట్లోనే చదివాను నేను. అవునండి. నేను పెట్టిన దాంట్లో చెక్ చేశాను. ఇతను కూడా ఉన్నాడు. అందులో నేను పోయెమ్స్ చూడండి. ఎవరైనా సరే పోయెట్రీ ఒక పోయెమ్ ఫేమస్ అయ్యి ఉండదండి. 7, 8 పోయెమ్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్నవి కదా! పోయెమ్స్ అంటే. చాలా ఉంటాయి. అందులో నేను ఒక ఫేమస్‌ది ఇక్కడ రాసాను. మీరు ఇంకొకటి చెప్పండి మీకు గుర్తుంటే పర్లేదు. సరేనా? కానీ ఈ నావెల్స్ ఇలాంటి వాటి మాత్రం ఓన్లీ ఫేమస్ ఉన్న వరకే అడుగుతున్నాడు. ఒక్క పోయెమ్స్ మాత్రం మీరు 7, 8 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది ఒక్కొక్క వ్యక్తికొచ్చి. సరేనా? ఇక్కడ మిగతా వాళ్ళని చెప్తూ ఉంటాను. మేడం దాన్ని చూసేలోపు చూడండి. లారెన్స్ స్టెర్నే అనే ఆయన చూడండి. త్రిస్టమ్ త్రిస్టమ్ స్టాండీ త్రిస్టమ్, దీన్ని ట్రైస్టమ్ అని కొన్ని చోట్ల ప్రొనౌన్సియేషన్ ఉంది. త్రిస్టమ్, నాకు తెలిసిన ఫొనెటిక్స్ ప్రకారం అయితే దీన్ని త్రిస్టమ్ అని చదవాలి. త్రిస్టమ్ షాండీ అనేది లారెన్స్ స్టెర్నే అనే అతను రాసిందని చూడండి. లారెన్స్ స్టెర్నే. అలాగే జేన్ ఆస్టెన్, ప్రైడ్ అండ్ ప్రెజడీస్ ప్రైడ్ అండ్ ప్రెజడీస్. ఇక్కడ ఇవన్నీ కూడా నేను మీకు టాప్ 50 నావలిస్టులు పెట్టాను కదండి. నేను ఇప్పుడు ఇందాక నుంచి అదే ఎదుగుతున్నాను. ఇక్కడ ఇచ్చిన ఈ 3 ఆప్షన్స్ ఆ టాప్ 50 నావలిస్టుల్లో ఉన్నారా అంటే ముగ్గురు ఉన్నారండి. ఓకేనా? ముగ్గురున్నారు సార్. వీళ్ళేమన్నా నావలిస్టులు అండి. ఇతనేమన్నా పోయటిస్ట్ అండి. పోయమ్స్ లో ఉంటాడు. పోయట్ కాబట్టి. సరేనా? సో కాబట్టి మీరు మనం పెట్టిన టాప్ లిస్ట్ ఉంది కదా, 50 లిస్ట్, అందులో చదివితే మినిమం ఒక 2 ఆప్షన్స్ అన్న ఎలిమినేట్ చేయగలుగుతారండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మీరు మనం పెట్టిన టాప్ 50 వాటి గురించి ఒకసారి రిఫర్ చేయండి. ఎవరికైనా ఆ లిస్ట్ లేకపోతే మన గ్రూప్ లో మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి. నేను మళ్ళీ మీకు పంపిస్తాను. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సార్ అది ఇంకొకటి చెప్తా చూడండి. ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్. ఏంటంటే ఏ డ్రీమ్ విత్ ఇన్ డ్రీమా? ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్. ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్. ఇది ఒకటి సార్. ఈ రెండు ఫేమస్ బాగా. ఓకే. మిగతా ఉన్నాయి కానీ ఈ రెండు బాగా ఫేమస్. ఓకే. పోయమ్స్ ఎప్పుడు 7, 8 ఉంటాయండి. ఒకటే ఉండదు. ఎనాబెల్ లీ సార్, ఒకటి ఎనాబెల్ లీ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టెంపెస్ట్ వాజ్ ద లిటరరీ వర్క్ ఆఫ్. ఇది మీరు మామూలుగా మనకి కాంటెంట్ లో భాగంగానే చదువుంటారు. ఎందుకని ఇది షేక్స్పియర్ రాసిన ప్రతిదీ బాగా ఫేమస్. టెంపెస్ట్ గానీ, రోమియో జూలియట్ గానీ, ఏ మర్చెంట్ ఇన్ ద వెనిస్ గానీ, ఇలాంటివి ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకి ప్లేస్ అంటే అర్థం ఏంటి? ఇది డ్రామాస్ అన్నమాట. సో ఇక్కడ డ్రామటిస్టుల గురించి అడుగుతున్నాడు. ఓకేనా? సో మీరు ఇక్కడ డ్రామటిస్టుల గురించి చెప్తున్నప్పుడు చూడండి, ఇది షార్ట్ స్టోరీ అండి. ఇది స్టోరీ రైటర్స్ సంబంధించిన ఆయన. ఓ హెన్రీ అని ఆయన. సో మీరు గనక స్టోరీస్ లో ఈయన చదివారనుకోండి, అసలు ఈయన డ్రామటిస్టే కాదు కాబట్టి ఈయన తీసేయొచ్చు ఇక్కడ ఆప్షన్స్ లోంచి. ఈ నారాయణన్ అనే ఆయన మన ఇండియాకి చెందిన ఆయన అండి. నావలిస్ట్ ఈయన. ఓకేనా? సో 2 ఆప్షన్స్ మనం ఇక్కడ తీసేయొచ్చు. ఈయనేమన్నా పోయెట్ విలియం బ్లేక్ అనే ఆయన. సో విలియం షేక్స్పియర్ మనకు తెలిసినప్పటికీ ఈ క్వశ్చన్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు? మీకు టెంపెస్ట్ అనేది విలియం షేక్స్పియర్ గుర్తు లేకపోయి కేవలం ఇది డ్రామా అని గుర్తుంది అనుకోండి, అప్పుడు ఈ మూడింటిని మీరు ఆప్షన్ ఎలిమినేట్ చేసేయొచ్చు. ఏది డ్రామా, ఏది పోయము, ఏది షార్ట్ స్టోరీ అనేది కనుక మీకు ఐడియా ఉంటుంది. సో ఇట్లా మీరు క్లాసిఫై చేసి చదువుకోవడం అనేది చాలా ముఖ్యమండి. స్టోరీస్ సపరేట్ గా, ఓకే, నావలిస్ట్ సపరేట్ గా. అంతేగాని ఈ పోయట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒకటే లిస్ట్ గా చదువుకుంటూ పోయారనుకోండి, మీరు అలా క్లాసిఫై చేసుకోలేరు ఆప్షన్స్ లో నుంచి. ఎన్నైనా గుర్తుపెట్టుకోగలరు మీరు? చేసుకోలేరు కదా.
సో ఈ ప్యాటర్న్ చేయండి నేను చెప్పినట్లు. కొంచెం ఇంకా మీరు క్లాసిఫై చేసి ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వీళ్ళలో ఫేమస్ వర్క్స్ చూద్దాం చూడండి. ఓ హెన్రీ అని ఆయన ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ ఏ షార్ట్ స్టోరీ అనమాట. ఇది ఒక షార్ట్ స్టోరీని రాశాడు. ఫేమస్ ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ అనేది. అలాగే విలియం బ్లేక్ అని ఆయన పోయట్ అండి. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్, సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే పోయమ్స్ ని రాశాడు. ఈయన చూడండి ఆర్కే నారాయణన్ చాలా ఫేమస్ వ్యక్తి. ఇండియాకి సంబంధించిన ఇంగ్లీష్ లిటరేచర్ లో బాగా ఫేమస్ అన్నమాట. మాల్గుడి డేస్ అండి, ఇంటర్మీడియట్ లో మాకు లెసన్ ఉండేది. మాల్గుడి డేస్, ద గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా చదువుంటే ఆర్కే నారాయణ గురించి ఇంకా ఏదైనా బెస్ట్ గుర్తుంటే నాకు ఇక్కడ ఆ, దొరికినాయి రాశాను. ఇంకా ఏదైనా మీకు గుర్తుంటే చెప్పొచ్చు, సరేనా? సో మాల్గుడి డేస్ చాలా ఫేమస్. ద గైడ్, స్వామి అండ్ ఫ్రెండ్స్. మాల్గుడి ఏ పేరు వచ్చినా సరే మాల్గుడితో 5-6 స్టోరీస్ రాశాడు. మాకు అప్పుడు ఇంటర్మీడియట్ లో మనకి కవి పరిచయం రాస్తాం కదా, అక్కడ బాగా వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ద ఫస్ట్ అమెరికన్ హూ ట్రాన్స్లేటెడ్ డాంటే అల్గిరీస్ డివైన్ కామెడీ. యాక్చువల్ గా మనకి కంటెంట్ లో వచ్చేది మీకు గుర్తుందా? ఈయన ఇటాలియన్ రచయిత. డివైన్ కామెడీ అనే దాన్ని ఎవరు రాశారంటే డాంటే అని మనకు అప్పుడు కంటెంట్ లో ఒక పెద్ద క్వశ్చన్ ఇది, సరేనా? సో ఈ ఈ డివైన్ కామెడీ అనే దాన్ని అమెరికాలోకి సారీ అమెరికన్ ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారంట. సో ఈ డివైన్ కామెడీ అనేది ఏంటంటే పోయం. డివైన్ కామెడీ ఏంటండి? పోయం. సో ఇది ఏ క్వశ్చన్ రిలేటెడ్? పోయట్స్ కి సంబంధించింది. ఓకేనా? సో ఈ పోయట్స్ సంబంధించి చూసారనుకోండి, ఈయన ఒక ఎస్ఏ రైటర్ అండి. ఆర్డబ్ల్యూ ఎమర్సన్ అని ఆయన నేచర్, ద అమెరికన్ స్కాలర్ అనే ఎస్ఏస్ ని ఆయన రాశాడు. ఈ పేరులో అమెరికన్ ఉంది కాబట్టి ఈ పేరుతో మీరు లింక్ చేసుకుంటారని చూడండి వాడు ఆప్షన్స్ లో ఇక్కడ ఇచ్చేసాడు తీసుకొచ్చి. అలా సంబంధం ఉన్న దగ్గర దగ్గర రిలేషన్ ఉన్న వాళ్ళని ఇరికిస్తున్నాడండి. అలాగే టిఎస్ ఎలాయిట్ అనే ఆయన, ఈయన పోయట్ అనండి. ద వేస్ట్ ల్యాండ్ అనే పోయం రాశాడు. ఇంకా చాలా పోయమ్స్ ఉంది, ఇందులో నేను బెస్ట్ గా ఒకటి పిక్ చేసి రాశాను అనమాట, ఫేమస్ అయింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఎడ్వర్డ్ లియర్. ఇంకొకటి కూడా ఉంది సార్ ఫేమస్. అంటే రెండు ఉన్నాయి బుక్ లో చూసాను నేను, టెక్స్ట్ బుక్ లో కూడా. అంటే 9th లో. ఇంకొకటి ఏదంటే లవ్స్ అండ్ ద పార్క్ అని ఒకటి, లవ్ సాంగ్స్ అండ్ ద ఓకే. ఫ్రాక్. ఫ్రాక్ ఆ ఫ్రాక్ ఫార్మసీకి ఫ్రాక్ 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 అదే గర్ల్స్ వేసుకుంటారు కదా సార్, ఒకటి ఫ్రాక్ అని అంటారు చూడ. ఓకే, అదే ఫ్రాక్ అయితే. అదే ఫ్రాక్ అని నాకు సౌండ్ వినిపిస్తుంది అందుకే. ఫ్రాక్. 5 minutes లో లింక్ కట్ అవుతుంది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. హెచ్డబ్ల్యూ లాంగ్ ఫెల్లో ఈయన ఈ డివైన్ కామెడీని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశాడండి. ఇది అంటే ఇది ఆన్సర్ తో పాటు మనకి మిగతాయి కూడా చూద్దామని ఒకసారి చెప్తున్నాను. ఎడ్వర్డ్ లియర్ అని ఆయన ఏ బుక్ ఆఫ్ నాన్ సెన్స్ ఈయన నాన్ సెన్స్ పోయట్ అంటారంట. ఇది ఈయన కూడా ఫేమస్ పోయట్. ఏ బుక్ ఆఫ్ నాన్ సెన్స్ అని రాశాడు కాబట్టి నాన్ సెన్స్ పోయట్ అంటారంట ఈయన్ని. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి వీళ్ళని కూడా, సరేనా? మనకి ఏ టాప్ లిస్ట్ పెట్టాం కదా పోయట్స్ గురించి, అది ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అలాగే ద హిల్స్ ఆఫ్ జియన్ వాజ్ రిటన్ బై ద హిల్స్ ఆఫ్ జియన్ హెచ్ఎల్ మెన్కెన్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ తెలుసా మీకు? స్టోరీ ఏంటి? స్టోరీ రైటర్స్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఆ స్టోరీ రైటర్స్ చూడండి, ఈయన క్రిస్టోఫర్ మొర్లే ఆయన ఈ నావలిస్ట్ అండి. ద హాంటెడ్ బుక్ షాప్ అనేది ఈయన ఫేమస్ నావెల్. ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో నేను ఫేమస్ పిక్ చేశాను. అలాగే జార్జ్ ఆర్వెల్, ఈయన యానిమల్ ఫామ్ అనే నావెల్ రాశాడు. ఇది కూడా నావెల్ కి సంబంధించింది. తర్వాత డొరోథే పార్కర్, ఈయన పోయట్ అండి. ఈయన ఏం రాశాడు? ఎనఫ్ రోప్ అనే దాన్ని రాశాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఎస్ఏ అని కనుక మీరు గుర్తిస్తే ఈ 3 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఒకవేళ ఈయన పేరు మీకు గుర్తు రాకపోయినా సరే, సో అలా క్లాసిఫై చేసుకుని ఎవరు నావలిస్ట్, ఎవరు పోయట్, ఎవరు డ్రమటిస్ట్, అట్లా ఎవరు ఎస్ఏయిస్ట్, ఎవరు స్టోరీ రైటర్, ఇలా మీరు క్లాసిఫై చేసుకుని చదవండి. సో అదొక్కటి నేను మీకు ఈ రోజు చెప్దాం అనుకున్నాను. ఒక డీవియేషన్ కనుక ఆ క్లాసిఫికేషన్ కనుక మీరు చేయగలిగితే ఈజీగా ఆన్సర్ వైపుకి అలా రావచ్చు అనే దాని గురించి, సరేనా? ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. గ్రామర్కి వచ్చేద్దాం మనం నెక్స్ట్. ద హై పాయింట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఏ స్టోరీ ఈజ్ కాల్డ్. సరేనా? హై పాయింట్, ఒక స్టోరీలో ఒక హై పాయింట్, మెయిన్ పాయింట్ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఛాలెంజ్ ఏంటంటే క్లైమాక్స్. వెరీ గుడ్. అండ్ అబ్స్ట్రాక్ట్ ఏ బిగినింగ్, ఏ క్లైమాక్స్. ద హై పాయింట్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? క్లైమాక్స్ లో ఉంటుంది. ఎప్పుడైనా మీకు ట్విస్ట్ అంతా ఒక స్టోరీలో, సినిమా అనేది కూడా ఒక స్టోరీయే కదండి. ఆ స్టోరీలో ట్విస్ట్ అంతా ఎక్కడ రివీల్ అవుతుంది? బిగినింగ్ లో రివీల్ అవుతుందా, క్లైమాక్స్ లో రివీల్ అవుతుందా? సో క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది కదా. సో ఎప్పుడైనా సరే ద హై పాయింట్ టర్నింగ్ పాయింట్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కడ ఉంటుందండి? ఒక స్టోరీలో క్లైమాక్స్ లో ఉంటుంది. అది ఎంత బాగా ఉంటే మిగతా స్టోరీ అంతటికి అది అంత బాగా లింక్ అయి ఉంటే ఆ సినిమా అంత హిట్ అవుతుంది, ఆ స్టోరీ అంత ఫేమస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకి రైటింగ్స్ గురించి ఉన్నాయి కదండి. మీరు ప్రిసైజ్ రైటింగ్, లెటర్ రైటింగ్, స్టోరీ రైటింగ్, వాటి మీద ప్రతిసారి మీరు చూడండి ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఇస్తున్నారు స్టార్టింగ్ లో నుంచి. కాబట్టి అందులో మీరు
మనం కొంత నోట్స్ మీకు ప్రొవైడ్ చేసాము. దానికి అదనంగా మీరు కూడా మీ దగ్గర ఏదైనా ఒక మెటీరియల్ ఉంటది కాబట్టి అది కూడా ఒక రోజు చదువుతూ ఉండండి. ప్రతిరోజు చదువుతూ ఉండండి. ఒక పాయింట్ మీరు చెప్పలేకపోయినప్పుడు దీనికి సంబంధించిన నోట్స్ ఇంకా మీద మిస్ అయినట్లు అనమాట. అదొకసారి మళ్ళీ తీసి చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఇక్కడ. ద సబ్స్క్రిప్షన్ 2 మినిట్స్ లో కట్ అవుతుంది. ద సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ షుడ్ బి రిటర్న్. ఇక్కడ చూడండి, ద సబ్స్క్రిప్షన్ సూపర్ స్క్రిప్షన్ అని చెప్పేసి మనం ఒక లెటర్ లో మీరు అడిగారు కదా. హలో, ఎస్ సార్. ఎవరైనా చెక్ చేశారండి? నేనైతే చెక్ చేశాను. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటో, సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటో. మీరు చెక్ చేసి ఉంటే ఒకసారి ఎవరైనా మీరు బ్రీఫ్ గా చెప్పండి. తర్వాత నేను చెప్పిన దాన్ని మీ దానికి యాడ్ చేస్తాను. ఎవరికైనా తెలుసా సబ్స్క్రిప్షన్ అంటే? సబ్స్క్రిప్షన్ అంటే మనము చివరిలో అడ్రస్ చివరిలో ఒక లెటర్ కార్డ్ ఉంటుంది కదా, అక్కడ మనము అడ్రస్ రాస్తాం కదా సార్. యువర్స్ ఒబీడియంట్లీ అని రాస్తాం చూడండి. రాస్తాం కదా. రాజేష్ ఏదో రాస్తాం చూడమా, యువర్స్ సిన్సియర్లీ అని ఇలా రాస్తాం కదండి. ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ రాసేది సబ్స్క్రిప్షన్ అండి. అలా కాకుండా వాళ్ళ టూ అడ్రస్ రాస్తాం చూడండి, కవర్ మీద ఎక్కడికి వెళ్ళాలో అనే దాన్ని మనము సూపర్ స్క్రిప్షన్ అంటారు. ఓకేనా? అది. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ లో ఎక్కడ ఉంటుంది మనకి? ఎండ్ ఆఫ్ ద లెటర్ దగ్గర ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బాడీలో, చివరిలో. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లెటర్, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్, ఆఫ్టర్ ద సిగ్నేచర్ రైట్ సైడ్, అండ్ ఆఫ్టర్ ద సిగ్నేచర్ ఆన్ ద రైట్ సైడ్. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్తారా? రైట్ సైడ్ కరెక్ట్. రైట్ సైడ్ కరెక్ట్ అండి. ఎక్కడ? సిగ్నేచర్ తర్వాత ఉంటుందా, లేకపోతే సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ షుడ్ బి రిటర్న్ ఎక్కడ రాస్తాము? ఎండ్ ఆఫ్ ద బాడీ ఆన్ ద రైట్ సైడ్ హ్యాండ్ సైడ్. రైట్ అండి. ఫస్ట్ వన్ సార్. ఎండ్ ఆఫ్ ద బాడీ ఆన్ ద రైట్ సైడ్, చివరిలో రాస్తాము. రైట్ సైడ్ లో కింద కాలంలో రాస్తాము. ఓకే, కట్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ కూడా రైట్ సైడ్ రాస్తా, అదే టూ అడ్రస్ రాస్తాం కదా, ఒకసారి పైన కూడా రాయొచ్చు సార్. పైన రాయొచ్చు, కింద లెఫ్ట్ లో రాస్తాము. లెఫ్ట్ లో రాస్తాం, ఎక్కువ శాతం లెఫ్ట్ లో రాస్తాం. కింద ఇట్లా లెఫ్ట్ లో అక్కడ ఒక క్లారిటీ చెప్తాను చూడండి. ఒకసారి దాంట్లో ఏమి ఇచ్చారంటే, సూపర్ స్క్రిప్షన్ లేదని మనం లెటర్ లోపల రాయకూడదు, ఎన్వలోప్ మీద మాత్రమే రాయాలని చెప్పేసి ఒక పాయింట్ మెన్షన్ చేశారండి. నేను దాని గురించి చదివితే టూ అడ్రస్ రాస్తాం కదా, దాని ఎన్వలోప్ మీద రాయండి. అది నేను అడిగి ఇదే పాయింట్ చార్జ్ చేసి అడిగితే, అంటే సూపర్ స్క్రిప్షన్ ఎక్కడ రాయాలని. సో అది ఎన్విలప్ బట్టి ఇంకొక దగ్గర ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ బిజినెస్ లెటర్ లో, అఫీషియల్ లెటర్ లో రెండు ఒకే చోట రాస్తాం కదా సార్. రాస్తాం, టాప్ లో రాస్తాం మనం. సో దాన్ని సూపర్ స్క్రిప్షన్ అంటారంట. అన్నారా? సూపర్ స్క్రిప్షన్ దేని అని పిలుస్తారంటే, ఎన్వలోప్ మీద కవర్ మీద రాసేదాన్ని సూపర్ స్క్రిప్షన్ పిలుస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనం చార్జ్ చేసి పూర్తిగా నమ్మలేము. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మన గ్రామర్లు కదా. సో మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏదైతే టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాస్తామో దాన్ని మనం సూపర్ స్క్రిప్షన్ అంటారు. అదైతే కన్ఫర్మ్. సో దాంట్లో ఏం చెప్తుందంటే, ఎన్వలోప్ కవర్ మీద రాసేదాన్ని సూపర్ స్క్రిప్షన్ అంటారు అని చెప్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డైరెక్ట్ గా ఇలా అడిగితే. అలా కాకుండా సూపర్ స్క్రిప్షన్ ని మనం ఎక్కడ రాస్తాము అని ఇచ్చి అసలు ఎన్వలోప్ కవర్ అనే ఆప్షన్ మీకు ఇవ్వలేదు అనుకోండి, సో మీకు తెలిసిన ప్రకారం ఎక్కడ ఉంటుంది? జనరల్ గా రైట్ సైడ్ కార్నర్, లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కింద ఉంటుంది మనం రాసేదానికి. అలా కాకుండా బిజినెస్ లెటర్ కానీ అఫీషియల్ లెటర్స్ కానీ రాసామనుకోండి, అది ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. అవునా? ప్రమోట్ పైన రాస్తాం. అది కూడా లెఫ్ట్ సైడ్ పైన రాస్తాం. సో ఈ రెండు ఆప్షన్స్ మీరు బేస్ చేసుకోండి. అప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్స్ బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఆ బ్లాంక్ లో ఫిక్స్ అయ్యే ఆర్టికల్ ఏంటి అడుగుతానండి. సో ఆర్టికల్ మీద మనకి ఇచ్చిన సిలబస్ లో ఉన్న టాపిక్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నారండి ఆర్టికల్స్ మీద. ప్రతి పేపర్ లో చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా, ఈజీగా మార్క్ స్కోర్ చేసుకునే టాపిక్ అనమాట ఇది. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై యునానిమస్ ఓట్. ఏనా, యానా, ద ఆర్టికల్ నీడెడ్, నో ఆర్టికల్. ఎవరైనా చెప్తారా? ఏనా? ప్రతి ఒక్కరి ఓటు చాలా విలువైనదే కదా. ఓకే, ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా? నో ఆర్టికల్. నా ఆప్షన్ కూడా నో ఆర్టికల్ కి ఇచ్చారండి. మీరే కదండి, ఏ కాదు. ఇక్కడ యునానిమస్ అనే దాని సౌండ్ యూకి వచ్చింది కదండి. యు అనేది ఓవెల్ సౌండ్ కాదు, కాన్సోనెంట్. నా డౌట్ ఏంటో చెప్పమంటారండి? నా డౌట్ ఏంటంటే, నేను ఎందుకని కరెక్ట్ అని చెప్పలేకపోయాను. వచ్చినప్పుడు వచ్చిండొచ్చు సార్. అంటే ఇక్కడ మనకు ఒక ఓటు. నా డౌట్ చెప్తాను. ద ప్రపోజల్ వాజ్ యాక్సెప్టెడ్ బై అంటారండి. సో ఒక ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశాడు. ఏ యునానిమస్ ఓట్ అనేది, యునానిమస్ ఓట్ అంటే ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది అని. సో ఇక్కడ దీనికి ఒక అనే వర్డ్ మనం ఉపయోగించవచ్చా అనేది నా డౌట్ అనమాట. ఏ అంటే 1 అనే మీనింగ్ వస్తుంది కదా. సో అక్కడ 1 అనే మీనింగ్ ని ఉపయోగించవచ్చు అని నా డౌట్ అనమాట. ఎవరికైనా తెలిస్తే మీరు క్లారిఫై చేయండి. అందుకని నేను
ఓట్స్ అనట్లేదు, ఓటు ఏ ఓటు అదే ఏ ఓటు ఉంటే యునానిమస్ ఓటు అలా అవ్వచ్చు. యునానిమస్ ఓట్ అంటే ఏ అనే ఆర్టికల్ ను ఒకటి ఉన్నప్పుడు వాడతాం కదండి. సో ఇక్కడ ఏమీ లేవు కదా, ఒక యునానిమస్ ఓటు ద్వారా ఎన్నుకోబడ్డారు అని ఇక్కడ నాకు జస్టిఫికేషన్. ఏది ఆన్సర్ చూసిన తర్వాత చూడకుండా కాదండి. ఇక్కడ నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివిన తర్వాత నేను కూడా మీతో పాటు చూస్తున్నాను ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేను చూడలేదు. ద ప్రపోజల్ వాస్ యాక్సెప్టెడ్ బై డాష్ యునానిమస్ ఓట్ అన్నది కదా. ఏ యునానిమస్ ఓట్ అంటే ఏకగ్రీవమైన ఓటు ద్వారా ఎన్నుకోబడింది. ఏకగ్రీవం అనేది సింగులర్ గా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ప్లూరల్ గా కాదు. కానీ మనకు ఏకగ్రీవంగా అంటున్నారు సార్. మనము ఒకరిని ఏకగ్రీవంగా అంటే ఒకరిని అని మెన్షన్ చేసినట్టుగా సార్, సింగిల్ యూనిఫామ్ కదా అక్కడ. మొత్తంగా ఓటర్స్ చాలా మంది ఉన్నప్పుడు మొత్తంగా ఏకగ్రీవంగా ఒక వేలోనే చూస్తున్నాం కదా, మొత్తం కలిపి ఒకరే ఇంకా అక్కడ. అవునండి, మీరు అనుకునే ఏ అని చెప్పారు ఆన్సర్. ఒకవేళ అది అవుతుందో లేదో అని నాకు నో ఆర్టికల్ అనిపించింది, అంతే తేడా. సరేనా? అంతే సార్. ఓకే. సో ఇక్కడ మనం సౌండింగ్ చూడండి. ఏ అనే ఆర్టికల్ ని యాన్ అనే ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాలి దాని మీద చూడండి. ఇక్కడ యు అనే దాన్ని యాక్చువల్ గా యు అనేది మనకి ఓవెల్ సౌండ్ అండి సదా, అవునా? అచ్చు శబ్దం ఇది, అచ్చు అక్షరం. కానీ దాని సౌండ్ ఎలా పలుకుతున్నాం మనము? యునానిమస్ అంటాం. సో కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం, హల్లులు పలుకుతున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ మనము ఓవెల్ శబ్దానికి ముందు మాత్రమే యాన్ రాయాలి, కాబట్టి ఇక్కడ మనం ఏ రాస్తాం. సో మనకు ఒక కొండ గుర్తు ఏంటంటే, ఒకవేళ ఇది ఎగ్జామ్ లో వచ్చినా మనము ఎక్కడ పెట్టచ్చు అంటే, ఇక్కడ ఫస్ట్ అక్షరం ఏమి ఇచ్చారండి? ఓవెల్ సౌండ్ తో లెటర్ అయ్యే ఇచ్చాడు కదా. సో ఓవెల్ సౌండ్స్ తో ఉన్న వాటికి మాక్సిమం, ఓవెల్ సౌండ్స్ కాన్సనెంట్ సౌండ్స్ ఉన్న వాటికి మాక్సిమం ఏ కానీ యాన్ కానీ వస్తాయండి. ఇది కన్ఫర్మ్ ఇవే వస్తుంది. అయితే ఏ వస్తుంది, లేకపోతే యాన్ వస్తుంది. దాని మీద బేస్ చేసుకుని వాడు క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మనం అంటే యు అనే లెటర్ చదివితే యాన్ అని పెడతారు, యునానిమస్ అని చదివితే ఏ అని పెడతారు. అది ఏది కరెక్ట్ గా తెలుసుకోవాలనే కొన్ని ఉద్దేశంతోనే ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో కాబట్టి మనం ఇక్కడ నో ఆర్టికల్ దాకా ఓవర్ థింకింగ్ చేసుకోని అవసరం లేదు నాకు లాగా. ఇది ఒకరు రాశారు సార్, పోయాము చదివాను. ఏ యూనిమస్ ఓట్ అనేది మీరు పెట్టిన దాంట్లో పేరు గుర్తులేదు. ఓకే ఓకే రైట్. సరైన దాన్ని ఉపయోగించుంటే పర్లేదండి, మంచిది. సో చూద్దామండి. వి మెట్ డాష్ ఇంగ్లీష్ మెన్ అండ్ జపనీస్ అదర్ డే. చెప్తారండి ఆర్టికల్స్ అండి, ఇది కూడా సేమ్ ఆర్టికల్ సంబంధించింది. వి మెట్ డాష్ ఇంగ్లీష్ మెన్ డాష్ జపనీస్ డాష్ అదర్ డే. ఇక్కడ ఏ ఆర్టికల్ ఉపయోగించాలంటే ఫస్ట్ కాలంలో చెప్పండి ఎవరైనా. యాన్ ఇంగ్లీష్ మెన్ అండి. ఎందుకని ఇంగ్లీష్ మెన్ ఏ సౌండ్ పలుకుతున్నాం? ఈ అనేది మనకు వచ్చే శబ్దం కదా. మీకు ఫొనెటిక్స్ అనేవి గుర్తుంటే పర్లేదండి, ఇది ఏ సౌండ్ పలుకుతుంది. కానీ అలా పలికినప్పుడు ఏం చేస్తారు, అట్లీస్ట్ తెలుగులో రాసుకోండి. అచ్చులు మీకు తెలుసు కదా, ఆ నుంచి అవు వరకు ఉంటాయి కదా. సో ఇందులో ఏ శబ్దం పలికినా కానీ అది ఓవెల్ సౌండ్ అనమాట. ఇది కాకుండా కా నుంచి బండిరా వరకు పలికితే అది హల్లు శబ్దం అనమాట. కనీసం మా చిన్న డిఫరెన్స్ అయినా సరే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండ్ డాష్ జపనీస్ అన్నాడండి. ఇక్కడ ఏం రాయొచ్చండి మనం? ఏ జపనీస్. ఎందుకని జపనీస్ లో ఫస్ట్ శబ్దం ఏముంది? జా ఉంది కాబట్టి. సో డాష్ అదర్ డే. ఇక్కడ ఏంటండి? దా ఆర్టికల్. తర్వాత రోజు, ఆ తర్వాత రోజు అని అర్థం. ఆ తర్వాత రోజు అనే అర్థంలో మనం దాన్ని ఉపయోగించవచ్చు. సో కాబట్టి ఇక్కడ చూడండి, యాన్ ఫస్ట్ ఉండాలి, ఏ సెకండ్ ఉండాలి, దా అనేది థర్డ్ ఉండాలి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జనరల్ గా రూల్ ప్రకారం అక్కడ చెప్పండి సార్, అక్కడ జనరల్ గా ఇంగ్లీష్ అనే ఉంటే అక్కడ నో ఆర్టికల్ వస్తుంది కదా, ఇంగ్లీష్ మ్యాన్ కాకుండా. ఇంగ్లీష్ అని ఉంటే నో ఆర్టికల్ అండి. కానీ దా ఇంగ్లీష్ అనేది వాడొచ్చండి. ఇప్పుడు ఇంగ్లీష్ పర్సన్ ని రిప్రజెంట్ చేశారనుకోండి, సో దా అంటే బ్రిటిష్ వాళ్ళు అనమాట. అలా కాకుండా ఓన్లీ అనేది కనుక కనుక మీరు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నో ఆర్టికల్ అండి. ఇంకొక రూల్ కూడా సార్, ఇక్కడ అండ్ రావడానికి మనం అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ప్లస్ ఇక్కడ రాస్తాం కదా, అడ్జెక్టివ్ ఏ ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అనేది ఒక రూల్ ఉంది. అవునండి, దాని ప్రకారం కూడా ఆర్టికల్ ఇక్కడ అడ్జెక్టివ్ ఏముందండి దీంట్లో సార్? ఇప్పుడు మనకు అండ్ ఇంగ్లీష్ మ్యాన్ కదా సార్, అది ఇంగ్లీష్ అనేది మనకు అప్పుడు నౌన్ కాదు కదా సార్ అది. ఓకే ఓకే, మ్యాన్ అనేది నౌన్ గా తీసుకుంటారు, ఇంగ్లీష్ అనేది అడ్జెక్టివ్ గా తీసుకుంటారు. ఇక్కడ ఇంగ్లీష్ అడ్జెక్టివ్ అవుతుంది, అందుకు మనం యూజ్ చేస్తాము, అది కూడా రూల్. ఓకే రైట్. నెక్స్ట్ అండి, ఇక్కడ ద సన్ విల్ నాట్ రైజ్ డాష్ an hour అండి. at బిఫోర్ ఫర్ సిన్స్. చెప్పండి నన్ను అడిగితే. ఒక అవర్ అని చెప్తున్నాడు కాబట్టి పర్లే సరే. ఫర్రనా? ఎప్పుడండి మనం సిన్స్ కానీ ఫర్ కానీ ఎక్కడ ఉపయోగిస్తాం తెలుసా అండి? ఒకటి పాయింట్ ఆఫ్ పీరియడ్, ఒకటి
పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైం బోత్ డిఫరెన్స్ చేసినప్పుడు ఆ రెండింటిని ఎలా యూజ్ చేయాలనేది చెప్పండి సార్ మీరు. పీరియడ్ ఆఫ్ టైం అంటే సిన్స్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం అండి, పర్టికులర్ గా ఏదో ఒక పాయింట్ దగ్గర జరిగిందండి. సిన్స్ మార్నింగ్ అని, సిన్స్ 5 o'clock అని, ఓకేనా, సిన్స్ 6 o'clock అని అలా చెప్తే. అలా కాకుండా పీరియడ్ ఆఫ్ టైం, ఓకేనా, ఫర్ అన్ అవర్, ఫర్ 2 hours, ఫర్ 3 days, 3 weeks, అలా ఒక పీరియడ్ చెప్తే స్టార్టింగ్ టైం ఏదో చెప్పకుండా చెప్తే అప్పుడు మనం ఫర్ ఉపయోగిస్తామండి. ఎట్ ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఎట్ ఒక పర్టికులర్ టైం దగ్గర జరిగిందని చెప్పడానికి. పర్టికులర్ టైం ఎట్ 8 o'clock, ఎట్ 7 o'clock అలాంటి సమయంలో చెప్పడానికి ఉపయోగిస్తారండి. బిఫోర్ డిన్నర్ అన్నప్పుడు కూడా కొంచెం ఫుడ్ టైం లో కూడా మనం ప్రిసియస్ టైం ఏమో ఉంది సార్ ఎట్ ఉపయోగించాలి. బిఫోర్ అంటే ఒక ఎట్ నూన్ అంటారండి. ఎస్ సార్, అట్లా డిన్నర్ టైం కానీ ఎట్ నైట్ అంటారండి. ఎట్ నూన్ అంటారు, ఎట్ నైట్ అంటారు. ఈవినింగ్ మార్నింగ్ అన్నారు అనుకోని ఇన్ ఉపయోగించాలి. అంటే పార్ట్స్ ఆఫ్ ద డే తీసుకోవచ్చు, అప్పుడు ఇన్ ద మార్నింగ్ ఇన్ ద ఈవినింగ్ కూడా వస్తుంది కదా. అలా కాకుండా లంచ్ టైం డిన్నర్ టైం అని తీసుకున్నామంటే మనకి అట్ అనేది మంచిగా పర్టికులర్ గా నూన్, ఎట్ నైట్ అనే వాటిని ఉపయోగిస్తారండి. అలా కాకుండా మార్నింగ్ ఉపయోగిస్తే ఇన్ ఉపయోగించాలి. అది తేడా డిఫరెంట్. బిఫోర్ సంగతి, బిఫోర్ ఎప్పుడు ఉపయోగిస్తారు? అంటే ఒక పని జరిగే నేను చేస్తాను అని బిఫోర్, అంటే ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నావు, బిఫోర్ హోంవర్క్ చేయడం అనేది ఇంగ్లీష్ లో చెప్పండి సార్. అంటే బిఫోర్ వి గో టు బెడ్ అంటే నిద్రపోవడానికి ముందు. అక్కడ ఇక్కడ టైం ఉంది ఏమని చెప్పే అవకాశం ఉంది బిఫోర్ ని? లేదు సార్, ఏం లేదు కదా. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? గంట ఫర్ అన్ అవర్ అండి. ఒక గంట నుండి సూర్యుడు ఉదయించలేదు. ద సన్ విల్ నాట్ రైజ్ ఫర్ అన్ అవర్. ఆన్సర్ తెచ్చాను. రైట్. నా మీద డౌట్ కదా సార్ ఫస్ట్. అంటే నాకు ఇది పర్రా అనిపించింది, కానీ మీరు వెంటనే పర్రా అని చెప్పిన స్టార్టింగ్ లో నాకు అదే డౌట్. సరే, అది జోక్ అండి. ఇక్కడ ఏంటంటేనండి, ఎట్ అనే దాన్ని నాకు అనుకున్నాం కదా, మనం టైం సెన్స్ లో రెండే సందర్భాల్లో ఉపయోగిస్తాము కదా. సో ఎట్ 7 o'clock అని పర్టికులర్ గా ఒక టైం తెలిసినప్పుడు ఉపయోగిస్తాము. అలా కాకుండా ఇందాక మేడం అన్నట్లు నూన్ దగ్గర, అలాగే నైట్ అలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం. కానీ బిఫోర్ ని ఇలా 1 hour 2 hour అని అలా ఉపయోగించరు. టైం కి బిఫోర్ కంటే ముందు ఏం ఉపయోగిస్తే చెప్పిన బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారండి. బై 9 o'clock అన్నారు అనుకోండి, లేదా బై 9:30 అన్నారు అనుకోండి, అంటే 9:30 కంటే ముందే, 9:30 లోపు. అంతేగాని బిఫోర్ 9:30 అనేదాన్ని టైంకి ఉపయోగించరు, ఏదైనా ఒక పనికి ఉపయోగిస్తారు. నేను రేపు వచ్చేలోపు నువ్వు చేయాలి ఈ పని అన్నప్పుడు మనం బిఫోర్ అంటాం. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ టైం కంటే ముందు ఉపయోగించకూడదు, బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇక్కడ మనకి టైం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బిఫోర్ అనేది ఇక్కడ సూటబుల్ కాదండి. అలాగే నెక్స్ట్ సిన్స్ కానీ ఫర్ కానీ ఎప్పుడు ఉపయోగిస్తారండి? ఒక పాయింట్ ఆఫ్ టైం మీద ఉపయోగిస్తారండి. ఇక్కడ ఫర్ అన్ అవర్ అంటే ఒక గంట నుండి, అది ఎప్పుడు స్టార్టింగ్ చెప్పాడా? ఏ గంట నుండో చెప్పాడు? అలా కాకుండా లాస్ట్ 1 hour అన్నాడు అనుకోండి, అప్పుడు సిన్స్ ఉపయోగించాలండి. ఒక గంట అంటే ఇది ఎక్కడ బిగినింగో చెప్తలేదండి ఇది, ఓకేనా. అలా కాకుండా ఎక్కడ బిగినింగో చెప్తుందంటే సిన్స్ అండి. బిగినింగ్ ఎక్కడో అంటే టైం అంటే సిన్స్ 9:30 అనో, సిన్స్ 9 o'clock అనో, సిన్స్ మార్నింగ్ అనో, సిన్స్ ఎస్టర్డే అనో, సిన్స్ లాస్ట్ నైట్ అనో, ఇలా ఏదో ఒకటి ఆ పర్టికులర్ గా ఎక్కడ స్టార్టింగో కనుక మీకు అర్థమైతే అప్పుడు మీరు సిన్స్ ఉపయోగించాలి. ఎక్కడ స్టార్టింగో మీకు అర్థం కాకుండా ఫర్ ఉపయోగించాలి. ఒక గంట అంటే అంతే తేడా రండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.